హాయ్ ఫ్రెండ్స్, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గెట్ రెడీ. ఈ ఏడాది సంక్రాంతి పండుగకి భారీ అంచనాల నడుమ విడుదలైన చిత్రం వినయ విధేయ రామ. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బోయపాటి శ్రీను వీరిద్దరి కాంబినేషన్లో ఈ సినిమా ప్రకటించగానే మాస్ ప్రేక్షకుల్లో ఒక అంచనా వచ్చేసింది. అందుకు తగ్గట్లుగానే ఈ సినిమా విడుదలకు ముందు అంతకంతకు అంచనాలను పెంచేస్తూ వచ్చారు. అదే ఊపులో విడుదలైన ఈ సినిమా మొదటి నుంచే మిక్స్డ్ టాక్ తెచ్చుకున్నా సరే వసూళ్లు మాత్రం గట్టిగానే వచ్చాయి. అలాగే రామ్ చరణ్ బాక్సాఫీస్ స్టామినాకి అద్దం పట్టేలా ఎవ్వరూ ఊహించని విధంగా 60 కోట్లకు పైగా షేర్ రాబట్టి ఆశ్చర్యాన్ని కలిగించింది. కానీ బాక్సాఫీస్ దగ్గర మాత్రం మొత్తానికి యావరేజ్ చిత్రంగా మిగిలిపోయింది. అయినా ఇప్పుడు వినయ విధేయ రామ నాన్ బాహుబలి రికార్డులను బద్దలు కొట్టినట్లుగా తెలుస్తుంది. ఇప్పటి వరకు తెలుగు సినీ పరిశ్రమలో వచ్చిన అన్ని ట్రైలర్స్ యొక్క రికార్డులను రామ్ చరణ్ ఇప్పుడు తన ఆధీనంలోకి తెచ్చుకున్నారు. బాహుబలి 2 ట్రైలర్ మినహా ఇప్పటి వరకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన జై లవకుశ సినిమా ట్రైలర్ 23.93 మిలియన్ వ్యూస్ను రాబట్టింది. కానీ రామ్ చరణ్ యొక్క వినయ విధేయ రామ ట్రైలర్ మాత్రం ఇంకా ఒక్క నెల పూర్తి కాకముందే 24.4 మిలియన్ వ్యూస్ను దక్కించుకొని ఆల్ టైమ్ నాన్ బాహుబలి 2 రికార్డును స్థాపించి 25 మిలియన్ వ్యూస్ మార్కు దిశగా ఓ రేంజ్లో పరుగులు తీస్తుంది. మరి ఈ విధ్వంసం ఎక్కడ అవుతుందో వేచి చూడాలి. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఫిల్మ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.